ఈ అవుట్ఫిట్ మనమే స్టిచ్ చేసామండి. స్టిచ్చింగ్ మాత్రమే మనది, థాట్ అంతా కూడా కస్టమర్ది అనమాట. వాళ్ళు ఒక రిఫర్ పిక్ ఇచ్చి సేమ్ అలా డిజైన్ చేయమని చెప్పారన్నమాట. ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది కదా, సేమ్ రిఫరెన్స్ పిక్ పెట్టి ఇద్దరు పిల్లలకి డిజైన్ చేయమని చెప్పి అనకాపల్లి నుంచి మనకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట. మెటీరియల్, పెయింటింగ్ అంతా కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇంకా పిల్లల మెజర్మెంట్స్ వచ్చేసి వీడియో కాల్ త్రూతో తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో ఒకరున్నారు, అనకాపల్లిలో ఒకరున్నారు. వీడియో కాల్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ బట్టి యోక్ పార్ట్ని, నేను కోట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని దానిపైన పెయింట్ వేయాల్సిన పార్ట్ని మార్క్ చేసుకొని పెయింట్తో ఫిల్ చేశాను అనమాట. ఫిల్ చేసి మళ్ళీ వాళ్ళకి అనకాపల్లికి ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అనకాపల్లికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ అవుట్లైన్ చుట్టూ మగ్గం వర్క్ వేసుకున్నారనమాట. అవుట్లైన్ మొత్తం మగ్గం వర్క్ ఇచ్చారు. అంటే మొత్తం పెయింట్ అంతా మనం ఫిల్ చేసాము, దానిపైన అవుట్లైన్ ఇచ్చారనమాట. ఇదిగోని మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కోట్ పార్ట్. అండ్ లోపల యోక్ పార్ట్కి ఏం చేశారంటే చాలా డిఫరెంట్గా ఆలోచించారు. లోపల యోక్ పార్ట్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించి దాన్ని మళ్ళీ కోట్ లేకుండా కూడా వేసుకునేలాగా కుట్టమన్నారనమాట. ఇదిగోని వీడియోలో చూపిస్తున్నాను. యోక్ పార్ట్ ఇలా పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి మనకు నచ్చినట్టుగా పెట్టమన్నారు. కొంచెం క్యాప్ స్లీవ్స్లో పెట్టాను, అవి కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అంటే బ్లౌజ్కి పెయింట్ వేసాము, దానిపైన మగ్గం అవుట్లైన్తో ఫినిష్ చేసేసి దాన్ని కోట్ కింద కుట్టేశాను. లోపల మళ్ళీ మనం కంప్యూటర్ వర్క్తో యోక్ పార్ట్ ఇచ్చాము. ఇంకా బాటమ్ పార్ట్కి వస్తే కింద ఫ్రిల్స్ అన్నీ కూడా ఐరన్ ప్లీట్స్ అండి, నార్మల్ ప్లీట్స్ కాదు, అవన్నీ కూడా ఐరన్ ప్లీట్స్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఐరన్ ప్లీట్స్ మొత్తం కూడా దగ్గర కుట్టు వేసి ఐరన్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి పెట్టాలన్నమాట. చాలా టైం టేకన్ ప్రాసెస్ ఇదంతా కూడా. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. యాక్చువల్గా కస్టమర్ అనడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. వీళ్ళ ఫ్యామిలీ నాకు కస్టమర్ కంటే చాలా ఎక్కువ అనమాట. చాలా మంచి అవకాశాలు ఇచ్చారు. నేనున్న ఈ ఊర్లో ఇంత మోడలింగ్ ఎవరు కుట్టించుకునే వాళ్ళు కాదు. నాలో ఎంత టాలెంట్ ఉన్నా సరే కొట్టడానికి ఛాన్స్ వచ్చేవి కాదనమాట నాకు. అలాంటిది నా స్టిచ్చింగ్ మీద నమ్మకం పెట్టుకొని అనకాపల్లి నుంచి నాకు చాలా బిజినెస్ పంపించేవారు. వీళ్ళు కుట్టించుకున్న మోడల్స్ అన్ని స్టేటస్లో పెట్టుకునేదాన్ని. అవి చూసి నాకు కాస్త బిజినెస్ అయితే డెవలప్ అయ్యి రోజు ఏదో నా బిజినెస్ బాగుందని చెప్పేసి వీళ్ళని నేను మర్చిపోలేను. ఎందుకంటే నా బేసిక్ పాయింట్ అనేది వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నాకు స్టిల్ ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ కస్టమైజేషన్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అయితే కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వచ్చు. ఎలాంటి డిజైన్ అయినా సరే నేను స్టిచ్చింగ్ చేయగలనండి. ఎవరికన్నా ఒకవేళ స్టిచ్చింగ్ ఛాన్సెస్ ఇవ్వాలని ఆలోచన ఉంటే కనుక అది కూడా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వండి. ఎలాంటి డిజైన్ అయినా సరే నేను కుడతాను. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి కొరియర్ కూడా చేస్తాను అనమాట. ఇంకా మెజర్మెంట్స్ వచ్చేసి వీడియో కాల్ ద్వారా మనం మెజర్మెంట్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మంచి మోడల్స్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. వీలైతే మన పేజ్ని ఫాలో అవ్వండి. బాయ్.